కొన్ని రోజుల నుంచి కొన్ని వందల మంది స్కూల్ పిల్లలను చైతన్యపరిచి టీవీ9 చేపట్టిన సీడ్ బాల్ క్యాంపెయిన్ ఒక ఉద్యమంలా సాగింది. మనదే 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 ఆనింగి ఈ మేఘం వర్షించే చిరుజల్లు మనదే ఆములక ఈ చిగురు నీడిచ్చే ప్రతి చెట్టు మనదే రెక్కలతో గాల్లో ఎగిరే పక్షుల గుంపు మనదే ప్రకృతికే ఊపిరిలా మారిన గాలి మనదే వీటన్నిటినీ ప్రేమగా పెంచు అవేలే ఆయునే పంచు నీతో పాటు వచ్చేదేది నీ తరువాత ఇచ్చేదేది పచ్చదన మేలే పచ్చదన మేలే ఈ మట్టిలోనే పుట్టిన ప్రతి జీవికి జీవం ఇవిలే మనదే మనదే ఈ ప్రకృతే మనదే 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 ఈ సీడ్ బాల్ మనదే ఈ విత్తనమే మన ప్రాణం సీడ్ బాలే మన ధైర్యం మనమంతా చెయ్యి కలిపి చల్లేద్దాములే నాతో మీరు వచ్చేస్తారా పచ్చని చిగురులు చూసేస్తారా లోకం మొత్తంగా చేద్దాం తొందరగా ఈ మట్టిలోనే పుట్టిన ప్రతి జీవికి జీవం ఇవిలే మనదే మనదే ఈ ప్రకృతే మనదే 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 ఈ సీడ్ బాల్ మనదే 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 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని ముఖ్య పట్టణాల్లో స్కూల్ విద్యార్థులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొని సీడ్ బాల్ క్యాంపెయిన్ను విజయవంతం చేశారు. నీలి మేఘాలే వర్షిస్తే సీడ్ బాల్స్ నే చల్లిస్తే నీల రంగులతో విరిసేనంట ప్రాణవాయువును పంచేనంట చెట్టు చేమ పాడి పంట అన్నీ మనవేలే పువ్వు పిట్ట ఏరు నీరు అన్నీ మనవేలే ఎంతో మహత్తరం ఈ భూమి మహాద్భుతం దీన్ని మనమందరం కాపాడుకుంటూ సాగాలి ప్రతి క్షణం సీడ్ బాల్ వేసేద్దాం వనాలనే సృష్టిద్దాం 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 పచ్చ పచ్చని ప్రకృతినే చూడు ఎన్నో యుగాల నుంచి ఉంది నీ తోడు ప్రణామమంటూ దీనికి ప్రణమిల్లు ఎన్నో వరాలనిచ్చే ఉంటది చేదోడు ఈ విత్తన మేలే మన భవితకు మూలం ఇది ఒక్కల్లే మారాలి తరుణం చేయి చేయి కలిపి లోకాన్ని పచ్చగా చేద్దాం ఇది ప్రతి ఒక్కరికి కావాలి ఆదర్శం అంతా ఒక్కసారి ఆలోచించండి అందరినీ మార్గం నడిపించేయండి ఒక్క సీడ్ బాల్నే విసిరేసేయండి ఎన్నో మొక్కలుగా మొలకెత్తించండి
ఇది ఒక్కళ్ళే మారాలి తరుణం చేయి చేయి కలిపి లోకాన్ని పచ్చగా చేద్దాం ఇది ప్రతి ఒక్కరికి కావాలి ఆదర్శం అంతా ఒక్కసారి ఆలోచించండి అందరినీ మార్గం నడిపించేయండి ఒక్క సీమాలే విసిరేసేయండి ఎన్నో మొక్కలుగా మొలకెత్తించండి సీడ్ బాల్ కోసం పిల్లలందరూ ప్రతిజ్ఞ చేసి కాలుష్యాన్ని నివారిస్తామని చెప్పడం ఆ కార్యదక్షత అందరికీ ఆదర్శంగా నిలిచింది. భారతదేశము నా మాతృభూమి. నేను నా దేశమును ప్రేమిస్తాను. నా దేశాన్ని మిగతా ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న గ్లోబల్ వార్మింగ్ పై యుద్ధం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. పర్యావరణం కాపాడుతానని సీడ్ బాల్స్ తో పచ్చదనాన్ని పెంచుతానని నా స్నేహితులతో గురువులతో కలిసి గ్రీనరీ కోసం కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. సీడ్ బాల్ మామూలుగా ఒక మట్టి బాల్లో విత్తనం పెట్టడం కాదు, అది ముందు తరాలకు మనమిచ్చే వెలకట్టలేని ఆస్తి. పచ్చదనం పచ్చదనం ఎటు చూసినా పచ్చదనం పూలవనం పూలవనం ఈ నేలే పూలవనం పచ్చదనం పచ్చదనం ఎటు చూసినా పచ్చదనం పూలవనం పూలవనం ఈ నేలే పూలవనం ఎంతో మహత్తరం ఈ భూమి మహాద్భుతం దీన్ని మనమందరం కాపాడుకుంటూ సాగాలి ప్రతి క్షణం సీడ్ బాల్ వేసేద్దాం వనాలనే సృష్టిద్దాం సీడ్ బాల్ వేసేద్దాం వనాలనే సృష్టిద్దాం నీలి మేఘాలే వర్షిస్తే సీడ్ బాల్స్ నే చల్లేస్తే నీల రంగులతో విరిసేనంట ప్రాణవాయువును పంచేనంట చెట్టు చేమ పాడి పంట అన్నీ మనవేలే పువ్వు పిట్ట ఏరు నీరు అన్నీ మనవేలే ఎంతో మహత్తరం ఈ భూమి మహాద్భుతం దీన్ని మనమందరం కాపాడుకుంటూ సాగాలి ప్రతి క్షణం సీడ్ బాల్ వేసేద్దాం వనాలనే సృష్టిద్దాం సీడ్ బాల్ వేసేద్దాం వనాలనే సృష్టిద్దాం సీడ్ బాల్ వేసేద్దాం వనాలనే సృష్టిద్దాం సీడ్ బాల్ వేసేద్దాం వనాలనే సృష్టిద్దాం. ఈ ఉద్యమంలో మేము ముందుంటామని వచ్చిన పిల్లలందరూ మట్టి విత్తనాలు సేకరించి శ్రమ మరచి సీడ్ బాల్స్ చేసి చల్లడానికి సిద్ధంగా ఉన్నారు. वृक्षो रक्षति रक्षितः दीक्षगचये कल्पुदा वृक्षो रक्षति रक्षितः చెట్లను మనమే పెంచుదా సస్యశ్యామలం పర్యావరణమే కాలుష్యరహితం సీడ్ బాల్ ఉండగా మనకు తోడుగా ఆయువు పెంచులే పచ్చని సౌధం వృక్షో రక్షతి రక్షితః దీక్షగచయే కల్పుదా
రక్షతి రక్షితః దీక్షగచయే కలుపుదా వృక్షో రక్షతి రక్షితః చెట్లను మనమే పెంచుదా సస్యశ్యామలం పర్యావరణమే కాలుష్యరహితం సీడ్ బాల్ ఉండగా మనకు తోడుగా ఆయువు పెంచులే పచ్చని సౌధం వృక్షో రక్షతి రక్షితః దీక్షగచయే కలుపుదా నీలి మేఘాలే వర్షిస్తే సీడ్ బాల్స్ నే చల్లిస్తే నీల రంగులతో విరిసేనంట ప్రాణవాయువును పంచేనంట చెట్టు చేమ పాడి పంట అన్నీ మనవేలే పువ్వు పిట్ట ఏరు నీరు అన్నీ మనవేలే ఎంతో మహత్తరం ఈ భూమి మహాద్భుతం దీన్ని మనమందరం కాపాడుకుంటూ సాగాలి ప్రతి క్షణం సీడ్ బాల్ వేసేద్దాం వనాలనే సృష్టిద్దాం 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 పచ్చ పచ్చని ప్రకృతినే చూడు ఎన్నో యుగాల నుంచి ఉంది నీ తోడు ప్రణామమంటూ దీనికి ప్రణమిల్లు ఎన్నో వరాలనిచ్చే ఉంటది చేదోడు ఈ విత్తన మేలే మన భవితకు మూలం ఇది ఒక్కల్లే మారాలి తరుణం చేయి చేయి కలిపి లోకాన్ని పచ్చగా చేద్దాం ఇది ప్రతి ఒక్కరికి కావాలి ఆదర్శం అంతా ఒక్కసారి ఆలోచించండి అందరినీ మార్గం నడిపించేయండి ఒక్క సీడ్ బాల్ విసిరేసేయండి ఎన్నో మొక్కలుగా మొలకెత్తించండి నీలి మేఘాలే వర్షిస్తే సీడ్ బాల్స్ నే చల్లిస్తే నీల రంగులతో విరిసేనంట ప్రాణవాయువును పంచేనంట చెట్టు చేమ పాడి పంట అన్నీ మనవేలే పువ్వు పిట్ట ఏరు నీరు అన్నీ మనవేలే ఎంతో మహత్తరం ఈ భూమి మహాద్భుతం దీన్ని మనమందరం కాపాడుకుంటూ సాగాలి ప్రతి క్షణం సీడ్ బాల్ వేసేద్దాం వనాలనే సృష్టిద్దాం 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 వృక్షో రక్షతి రక్షితః దీక్షగచయే కలుపుదా వృక్షో రక్షతి రక్షితః చెట్లను మనమే పెంచుదా సస్యశ్యామలం పర్యావరణమే కాలుష్యరహితం సీడ్ బాల్ ఉండగా మనకు తోడుగా ఆయువు పెంచులే పచ్చని సౌధం వృక్షో రక్షతి రక్షితః దీక్షగచయే కలుపుదా మేమే కాదు మీరు కూడా కదలిరండి అని పిల్లలు ర్యాలీ చేపట్టి ప్లకార్డులు చేతపట్టి క్యాంపెయిన్ నిర్వహిస్తుంటే సీడ్ బాల్ ప్రాముఖ్యం చూసిన ప్రతి వారికి అర్థమైంది.
భవితకు మూలం ఇది ఒక్కల్లే మారాలి తరుణం చేయి చేయి కలిపి లోకాన్ని పచ్చగా చేద్దాం ఇది ప్రతి ఒక్కరికి కావాలి ఆదర్శం అంతా ఒక్కసారి ఆలోచించండి అందరినీ మార్గం నడిపించేయండి ఒక్క సీపాలే విసిరేసేయండి ఎన్నో మొక్కలుగా మొలకెత్తించండి పచ్చ పచ్చని ప్రకృతినే చూడు ఎన్నో యుగాల నుంచి ఉంది నీ తోడు ప్రణామమంటూ దీనికి ప్రణమిల్లు ఎన్నో వరాలనిచ్చే ఉంటది చేదోడు పచ్చదనం పచ్చదనం ఎటు చూసినా పచ్చదనం పూలవనం పూలవనం ఈ నేలయే పూలవనం ఎంతో మహత్తరం ఈ భూమి మహాద్భుతం దీన్ని మనమందరం కాపాడుకుంటూ సాగాలి ప్రతి క్షణం సీడ్ బాల్ వేసేద్దాం వనాలనే సృష్టిద్దాం సీడ్ బాల్ వేసేద్దాం వనాలనే సృష్టిద్దాం పచ్చ పచ్చని ప్రకృతినే చూడు ఎన్నో యుగాల నుంచి ఉంది నీ తోడు ప్రణామమంటూ దీనికి ప్రణమిల్లు ఎన్నో వరాలనిచ్చే ఉంటది చేదోడు ఈ విత్తనమేలే మన భవితకు మూలం ఇది ఒక్కల్లే మారాలి తరుణం చేయి చేయి కలిపి లోకాన్ని పచ్చగా చేద్దాం ఇది ప్రతి ఒక్కరికి కావాలి ఆదర్శం అంతా ఒక్కసారి ఆలోచించండి అందరినీ మార్గం నడిపించేయండి ఒక్క సీపాలే విసిరేసేయండి ఎన్నో మొక్కలుగా మొలకెత్తించండి పచ్చ పచ్చని ప్రకృతినే చూడు ఎన్నో యుగాల నుంచి ఉంది నీ తోడు ప్రణామమంటూ దీనికి ప్రణమిల్లు ఎన్నో వరాలనిచ్చే ఉంటది చేదోడు వృక్షో రక్షతి రక్షితః దీక్షగచయే కల్పుదా వృక్షో రక్షతి రక్షితః చెట్లను మనమే పెంచుదా సస్యశ్యామలం పర్యావరణమే కాలుష్యరహితం సీడ్ బాల్ ఉండగా మనకు తోడుగా ఆయువు పెంచులే పచ్చని సౌధం వృక్షో రక్షతి రక్షితః దీక్షగచయే కల్పుదా పచ్చదనం పచ్చదనం ఎటు చూసినా పచ్చదనం పూలవనం పూలవనం ఈ నేలయే పూలవనం ఎంతో మహత్తరం ఈ భూమి మహాద్భుతం దీన్ని మనమందరం కాపాడుకుంటూ సాగాలి ప్రతి క్షణం సీడ్ బాల్ వేసేద్దాం వనాలనే సృష్టిద్దాం సీడ్ బాల్ వేసేద్దాం వనాలనే సృష్టిద్దాం వృక్షో రక్షతి రక్షితః దీక్షగచయే కల్పుదా వృక్షో రక్షతి రక్షితః చెట్లను మనమే పెంచుదా సస్యశ్యామలం పర్యావరణమే కాలుష్యరహితం సీడ్ బాల్ ఉండగా మనకు తోడుగా ఆయువు పెంచులే పచ్చని సౌధం వృక్షో రక్షతి రక్షితః దీక్షగచయే కల్పుదా
ఇది ఒక్కళ్ళే మారాలి తరుణం చేయి చేయి కలిపి లోకాన్ని పచ్చగా చేద్దాం ఇది ప్రతి ఒక్కరికి కావాలి ఆదర్శం అంతా ఒక్కసారి ఆలోచించండి అందరినీ మార్గం నడిపించేయండి పచ్చ పచ్చని ప్రకృతినే చూడు ఎన్నో యుగాల నుంచి ఉంది నీ తోడు ప్రణామమంటూ దీనికి ప్రణమిల్లు ఎన్నో వరాలనిచ్చే ఉంటది చేదోడు ఈ విత్తన మేలే మన భవితకు మూలం ఇది ఒక్కళ్ళే మారాలి తరుణం చేయి చేయి కలిపి లోకాన్ని పచ్చగా చేద్దాం ఇది ప్రతి ఒక్కరికి కావాలి ఆదర్శం అంతా ఒక్కసారి ఆలోచించండి అందరినీ మార్గం నడిపించేయండి ఒక్క సీమాలే విసిరేసేయండి ఎన్నో మొక్కలుగా మొలకెత్తించండి పచ్చ పచ్చని ప్రకృతినే చూడు ఎన్నో యుగాల నుంచి ఉంది నీ తోడు ప్రణామమంటూ దీనికి ప్రణమిల్లు ఎన్నో వరాలనిచ్చే ఉంటది చేదోడు పచ్చదనం పచ్చదనం ఎటు చూసినా పచ్చదనం ఈ నేలయే పూలవనం ఎంతో మహత్తరం ఈ భూమి మహాద్భుతం దీన్ని మనమందరం కాపాడుకుంటూ సాగాలి ప్రతి క్షణం సీడ్ బాల్ వేసేద్దాం వనాలని సృష్టిద్దాం సీడ్ బాల్ పచ్చ పచ్చని ప్రకృతినే చూడు ఎన్నో యుగాల నుంచి ఉంది నీ తోడు ప్రణామమంటూ దీనికి ప్రణమిల్లు ఎన్నో వరాలనిచ్చే ఉంటది చేదోడు ఈ విత్తన మేలే మన భవితకు మూలం ఇది ఒక్కళ్ళే మారాలి తరుణం చేయి చేయి కలిపి లోకాన్ని పచ్చగా చేద్దాం ఇది ప్రతి ఒక్కరికి కావాలి ఆదర్శం అంతా ఒక్కసారి ఆలోచించండి అందరినీ మార్గం నడిపించేయండి ఒక్క సీమాలే విసిరేసేయండి ఎన్నో మొక్కలుగా మొలకెత్తించండి పచ్చ పచ్చని ప్రకృతినే చూడు ఎన్నో యుగాల నుంచి ఉంది నీ తోడు ప్రణామమంటూ దీనికి ప్రణమిల్లు ఎన్నో వరాలనిచ్చే ఉంటది చేదోడు మేలుకో మేలుకో ఓ యువత మేలుకో 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 విద్యార్థి మేలుకో ప్రకృతి విధ్వంసాన్నే మానుకో మొక్కల పరిరక్షణకే పూనుకో మట్టి ఉండలో పెట్టి విత్తనాలే దాచుకో ఉద్యమంలో చేపట్టి నేల మీద చల్లుకో ఈ సీడ్ బాల్నే చల్లుకో ఈ సీడ్ బాల్నే చల్లుకో యాంత్రిక శక్తితో ప్రకృతి సంపదను కొల్లగొట్టకు తోపిడి బుద్ధితో జీవనదులనే ఎండబెట్టకు భూతాపాన్ని పెంచకు భూగోళాన్ని అగ్నిగుండంగా మంటల్చకు మట్టి ఉండలో పెట్టి విత్తనాలే దాచుకో ఉద్యమంలో చేపట్టి
మేలుకో ఓ యువత మేలుకో 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 విద్యార్థి మేలుకో ప్రకృతి విధ్వంసాన్నే మానుకో మొక్కల పరిరక్షణకే పూనుకో जैसे कि हम जानते हैं हमारे दिन भर दिन प्रदूषण बहुत बढ़ रहा है, इसकी वजह से ग्लोबल वार्मिंग भी बढ़ रही है। तो हमें ये कम करने के लिए अनेक पेड़ और पौधे उगाने चाहिए। इससे ना ही सिर्फ मनुष्य को बल्कि पशु और पक्षी को भी हानिकारक है। सो जैसे कि आप देख रहे हैं मैं मेरे सब फ्रेंड्स के साथ और टीचर्स के साथ यहाँ सीड कैंपेनिंग के लिए आया हूँ। వృక్షో రక్షిత రక్షిత అని అంటే మనం వృక్షాన్ని రక్షిస్తే వృక్షం మనల్ని రక్షిస్తా అని. ఎవ్రీడే మన లైఫ్ సర్వైవ్ కావాలంటే మనకు క్లీన్ ఎయిర్ కావాలి, ఆక్సిజన్ కావాలి. ఆక్సిజన్ ఇచ్చేది ఒక్క సోర్స్ మనకి చెట్లు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఒక 5 చెట్లను పెట్టాలి. దిస్ సీడ్ బాల్ క్యాంపెయినింగ్ ద్వారా ప్లెడ్జ్ కూడా మా పిల్లలందరూ తీసుకున్నారు. అంటే పెద్ద పిల్లలే కాదు, అంటే ఈ సీడ్ బాల్ చేసిన పిల్లలే కాదు, చిన్న పిల్లల దగ్గర నుంచి మొత్తం నర్సరీ నుంచి 10th క్లాస్ వరకు మా స్కూల్లో సీడ్ బాల్ వల్ల పచ్చదనాన్ని ఎలా మనం తెచ్చుకోగలుగుతాము, ఎలా మనం గ్లోబల్ వార్మింగ్ మీద యుద్ధం సాధిస్తామనేది పిల్లలు ప్రతిజ్ఞ తీసుకున్నారు. ఇది కంపల్సరీ, ఇది సీడ్ బాల్ క్యాంపెయినింగ్ వరకు కాదు, ఇది కొనసాగుతూ ఉండాలి, ఇది కంటిన్యూ చేస్తూ ఉండాలి. దీనివల్ల ఆక్సిజన్ పర్సంటేజ్ పెరగడం కానీ, గ్లోబల్ వార్మింగ్ రెడ్యూస్ అవ్వడం కానీ, దిస్ ఇస్ అండ్ ఇట్ ఆల్సో గివ్స్ ద షెల్టర్ ఫర్ ద ఎనిమల్స్. ఈ సీడ్ బాల్ క్యాంపెయినింగ్లో నేను నా స్కూల్ ఇంకా నేను ఇందులో భాగస్వామి కావడానికి చాలా సంతోషంగా ఉన్నాను. ముందుగా గ్లోబల్ వార్మింగ్ వల్ల మన ప్రపంచం దేశం అంతా పట్టి పీడిస్తుంది గ్లోబల్ వార్మింగ్. దీనికి ముఖ్య కారణం మన కాలుష్యం, ఇంకా మానవులు చేపట్టిన కొన్ని హానికరమైన కార్యక్రమాల వల్ల ఈ గ్లోబల్ వార్మింగ్ జరుగుతుంది. గ్లోబల్ వార్మింగ్ని నివారించడానికి సీడ్ బాల్ క్యాంపెయినింగ్ వారికే సాధ్యం. కనుక ప్రతి ఒక్కరి సమాజంలో సీడ్ బాల్ క్యాంపెయినింగ్ వారికి సహకరించాలని కోరుతున్నాను. ఈ సీడ్ బాల్ క్యాంపెయినింగ్లో ఒకటి వీళ్ళకి మెసేజ్ ఇవ్వడం ఏంటంటే, మీరు ప్రతి స్కూల్లో ప్రోగ్రెస్ కార్డులలో ఎవ్రీ ఇయర్ ఏం చేస్తారంటే ఎంత పర్సెంటేజ్ మార్క్స్ అనేది ఎట్లయితే హెడ్ మాస్టర్ కానీ పిల్లలకు పేరెంట్స్ చెప్తున్నారు, ప్రోగ్రెస్ కార్డులో కంపల్సరీ ప్రతి సంవత్సరం ప్రతి పిల్లవాడు ఎన్ని మొక్కలు నాటినాడు, ఎన్ని బతికించాడు అనేది కూడా ప్రోగ్రెస్ కార్డులో కూడా ఇంక్లూడ్ చేస్తే 100% ప్రతి పిల్లలకి ఇంట్రెస్ట్ ఉంటుంది, పేరెంట్స్కి ఇంట్రెస్ట్ ఉంటుంది, తర్వాత టీచర్లు కానీ అందరికీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో చాలా సక్సెస్ అవుతుంది. ఇది ఒకటి చేస్తే బాగుంటుందని చెప్పేసి చాలా మంచి ఐడియా. ఇక్కడే ప్రిన్సిపల్ కూడా ఉన్నారు, వారిని ఈ ఐడియా పాటిస్తారని మేము అనుకుంటున్నాము. ఓకే పిల్లలు, మనం విసిరేద్దామా సీడ్ బాల్స్? తీసుకున్నారా? ఓకే, గో. గ్లోబల్ వార్మింగ్పై యుద్ధం చేయడానికి టీవీ9 నడుం బిగించిన నేపథ్యంలో దానికి తమ వంతు కూడా చేయూతనిస్తామని వరంగల్ అర్బన్ కలెక్టర్ అమ్రాపల్లి గారు, అదేవిధంగా వరంగల్ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు గారు, కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సాయన్న గారు కూడా తమకు సంఘీభావం తెలియజేస్తూ ఈ సీడ్ బాల్ ప్రోగ్రాంలో పాల్గొనడానికి వచ్చారు. మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుగా ప్రజలకు ఏం చెప్తారు? ప్రజల్లో చైతన్యం తక్కువగా ఉంది, అందుకే మొక్కలు తక్కువ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో గ్లోబల్ వార్మింగ్ పెద్ద సవాల్గా మారిన నేపథ్యంలో దానిపై మనం ఏం చేస్తే బాగుంటుంది అనేది ఫస్ట్ వీసీ గారు ఏం చెప్తారండి ప్రజలకు? ముఖ్యంగా ఈ గ్లోబలైజేషన్లో ముఖ్యంగా మనం పారిశ్రామిక డెవలప్మెంట్ వచ్చిన తర్వాత చెట్లు నరకడం అనేది, అడవులు మాయమనడం జరిగిన తర్వాత వర్షాలు కూడా సరైన సమయంలో రాకపోవడము తర్వాత ఇలా జరుగుతుంది. కాబట్టి మనందరం కూడా మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించుకున్నప్పుడే బాగుంటుంది, సకాలంలో వర్షాలు వచ్చి సస్యశ్యామలంగా ఉంటామని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. చెప్పండి సిపి గారు, మనం ఇటువంటి కార్యక్రమాల ద్వారా ప్రజల్లో ఏ మేరకు చైతన్యం తీసుకురావచ్చు, ఇంకా ఏం చేస్తే బాగుంటుంది? ముఖ్యంగా ప్రజల్లో ఈ యంగ్ జనరేషన్స్ విద్యార్థుల్లో తీసుకురావడం వల్ల ఏంటంటే ఓనింగ్ అప్ ద అర్త్, ఈ భూమిని నాది, దీన్ని నేను ప్రొటెక్ట్ చేసుకోవాలనేటువంటి కాన్సెప్ట్ వాళ్ళకి వెళ్తుంది. ఇటువంటి కార్యక్రమాలు మీలాంటి టీవీ9 రీచ్ అవుట్ టు ద పీపుల్ లార్జర్ ఏరియాస్
దే ఆల్సో ఇంటరాక్ట్ విత్ లార్జర్ వరల్డ్ డేస్ టు కమ్. అప్పుడు ఈ కాన్సెప్ట్తో డెవలప్ అయితే చెట్లు నాటే ఉండాలి, గ్రీనరీ ఉండాలి, తర్వాత బాధ్యతాయుతంగా ఎనర్జీని యూజ్ చేసుకోవాలి, ఎనర్జీ సేవ్డ్ ఎనర్జీ ప్రొడ్యూస్ లాగా ఉంటుంది. కాబట్టి వాళ్ళకు రెస్పాన్సిబుల్ సిటిజన్గా గ్రో అవడానికి అవకాశం ఉంది. సస్టైనబుల్ ఎన్విరాన్మెంట్ ఉండాలంటే మనం వీ షుడ్ సీ దట్ వాట్ ఎవర్ ద యాక్టివిటీ డూ నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్స్ వాళ్ళకు ఇబ్బంది లేకుండా ఉండాలి. అండ్ దీస్ కిడ్స్ హ్యావ్ మోర్ రెస్పాన్సిబిలిటీ బికాస్ దిస్ ఇస్ దే ఆర్ గోయింగ్ టు ఎంజాయ్ ద fruits of this. We have done our times and we have to just see that they grow better. So that's what it should go into their minds, and you are doing a great job and I appreciate you for that. ప్రభుత్వం కూడా చాలా వరకు కార్యక్రమాలు చేస్తుంది హరితహారంలో భాగంగా. ఇంకా మనం చేస్తే బాగుంటుంది. ఈ సీడ్ బాల్ క్యాంపెయిన్ మనం ఇంకా ముందుకు తీసుకుపోవడానికి ఎటువంటి చర్యలు చేపడితే బాగుంటుంది? సో సీడ్ బాల్ దానికి ఇప్పుడు హరితహారం లాస్ట్ 2-3 years నుంచి వీ హ్యావ్ బీన్ డూయింగ్. సో వీ ఫీల్ దట్ ప్లాంటేషన్ విత్ వాట్ ఎవర్ వీ హ్యావ్ బీన్ డూయింగ్. కానీ ఇప్పుడు ఈ సీడ్ బాల్తో ద ఫోకస్ ఏంటంటే ఇన్యాక్సెసిబుల్ టెరెన్స్ అండ్ సెమీ యారిడ్ ఏరియాస్ని మోర్ గ్రీనరీ పెంచడానికి. బట్ ఇది ఓన్లీ ఒక కాంపనెంట్ ఆఫ్ హరితహారం. హరితహారం హ్యాస్ మల్టిపుల్ కాంపనెంట్స్. వన్ ఆఫ్ ది మెయిన్ థింగ్ ఏంటంటే వీఆర్ ఎయిమింగ్ ఫర్ ఇన్ వరంగల్ ఈస్ టు మేక్ ఇట్ అ పీపుల్స్ మూవ్మెంట్, బికాస్ వీ ఫీల్ దట్ ఎవ్రీబడి కాంట్రిబ్యూట్ చేస్తేనే గ్రీనింగ్ ఎన్వైరన్మెంటల్ చేంజ్ కెన్ హ్యాపెన్. సో ఇందులో ఫస్ట్ స్టెప్గా I'd like to congratulate TV9 ki intamandi children ni gather chesi. So these children have just promised kuda that everyone will plant one plant. So this is an appeal to all children in Warangal that ee samvatsram meer andaru oka plant chesi danni oka samvatsram protect cheskunte mana haritaharam or climate change, global warming ivanni ee battle lo oka munduku ellinatlu untundi. పిల్లల్లో కొంచెం స్ఫూర్తి పెంచడానికి సాధారణంగా వాళ్ళ అవేర్నెస్ ఏ మేరకు ఉందని తెలియడానికి ఒకసారి మీరు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేయండి TV9 తరఫున ప్లీజ్. Okay, so tell me, you were saying kada seed balls. Why don't you just tell me what do you think of seed balls ento? I think seed balls program is challenging to every person. First, what is a seed ball? Okay, seed ball program ఏంటంటే ఒక సీడ్స్ క్లే కవ్యూరన్ వాటర్ ఒక సీడ్ ఇవన్నీ కలిపి ఒక బాల్లా చేసి లైక్ సీడ్ బాంబ్స్ వీటిని మనం ఎక్కడైతే లైక్ హిల్లీ ఏరియాస్ అయినా కానీ మొత్తం ఎక్కడైతే మనం అక్కడ మనం ఒక మనిషి వెళ్ళి అక్కడ పెంచలేని చోట కూడా మనం ఈ సీడ్ బాంబ్స్ని అక్కడ త్రో చేస్తే మాన్సూన్కి ముందు అంటే వర్షాలు పడక ముందు మనం ఒకవేళ వీటిని అక్కడ త్రో చేస్తే వర్షం పడినప్పుడు అవి సీడ్ బాంబ్స్ అనేవి వాటర్ని అబ్జర్వ్ చేసుకొని దే స్టార్ట్ జర్మినేటింగ్. సో ఇది చాలా ఛాలెంజింగ్ ప్రాజెక్ట్ ఎవ్రీ వన్కి. లైక్ ఈజీగా అంటే మనం వాటిని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. వీ కెన్ స్టార్ట్ జర్మినేటింగ్ సీడ్స్ ఎవ్రీవేర్ వితౌట్ ఎనీ ప్రొటెక్షన్. ఈసారి ఈ మొక్కలు ఏమైనా ప్లాన్ చేశారా ఈ ఇయర్ ప్లాన్ చేస్తాము అని అట్లీస్ట్ యూ కెన్ సే కదా. వాట్ ఈస్ యువర్ ప్లాన్? ఎస్, ఒక 20 వరకు ప్లాన్ చేసాం. 20 వరకు ప్లాన్ చేశారా? అంటే బిల్డింగ్ ఓన్ ఉంది, సో 20 వరకు ప్లాన్ చేసాం. అండ్ మై ఫాదర్ ఈజ్ అ లెక్చరర్, సో త్రూ హిమ్ ఐ హ్యావ్ సెండ్ అ మెసేజ్ టు ఆల్ ద స్టూడెంట్స్ and I will also try to send message to all the persons. Well done, excellent. గ్లోబల్ వార్మింగ్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంది, పర్యావరణానికి తీవ్రమైన ముప్పు వాటిల్తుంది. అంతేకాకుండా స్వచ్ఛమైన గాలి లభించడం కష్టంగా మారింది. గ్లోబల్ వార్మింగ్ చెక్ పెట్టడానికి TV9 తన వంతు పాత్ర పోషిస్తుంది. అందులోనే భాగంగానే సీడ్ బాల్ ప్రోగ్రామానికి శ్రీకారం చుట్టింది. విద్యార్థులు కూడా ఈ సీడ్ బాల్ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. మనం భారీ ర్యాలీ కూడా నిర్వహించాము. ప్రకృతిని కాపాడుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా పచ్చదనం కోసం కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని చెప్పి విద్యార్థులతో నినాదం చేశారు. ఈ విద్యార్థులు ర్యాలీకి కూడా భారీ స్పందన కూడా లభించింది. ఇటు ప్రపంచం, భారతదేశం, తెలుగు రాష్ట్రాలు అంతటా కూడా ఇబ్బందికర పరిస్థితున్న నేపథ్యంలో TV9 మాత్రం సీడ్ బాల్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ అవుతున్నారు. అంతేకాకుండా ప్రభుత్వం సంబంధించిన అధికారులు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారు. ముందుగా మనం ACP తిరుపతి గారిని అడిగి తెలుసుకుందాం. అంటే ప్రధానంగా చెప్పండి సార్, ఇప్పుడు వాతావరణంలో అనేకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ సీడ్ బాల్ కార్యక్రమంతో ఎలాంటి ఉపాయాలు ఉంటే ప్రజలు ఏ విధంగా స్పందిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఈ సీడ్ బాల్స్తోని ప్రకృతి యొక్క పచ్చదనం పెరుగుతుంది. ఈ సీడ్ బాల్స్ను త్రో చేసినట్టయితే ఎక్కడైనా కానీ ఇవి మొలకెత్తి పచ్చగా ఉండి మన వాతావరణాన్ని, ప్రకృతిని ఇంకా అందంగా మార్చడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ మధ్యకాలంలో మనం పేపర్లో చూసినాం, కెనడాలో ఒక వ్యక్తికి 9,000 మొక్కలు, లండన్లో 800, చైనాలో 178, సింగపూర్లో 100 వరకు. కానీ అదే భారతదేశానికి వచ్చినట్టయితే ఒక వ్యక్తికి 28 మొక్కలే ప్రస్తుతానికి ఉన్నాయని మనకు తెలుస్తుంది ఈ స్టాటిస్టిక్స్ని బట్టి. కాబట్టి మన అందరం కూడా మన బర్త్డే రోజు కానీ, లేకుంటే ఏదైనా ముఖ్యమైన రోజు కానీ, లేదంటే పిల్లలు పుట్టినప్పుడు కానీ వాళ్ళ పేరు మీద మనం ఒక్కొక్క చెట్టు నాటినట్టయితే మనం కూడా ఇతర దేశాలతో సమానంగా
మొక్కలను పెంచుకొని ఈ ప్రకృతి ఇంకా నీట్గా తయారు కావడానికి ఉపయోగపడతామని తెలుస్తుంది. సీడ్ బాల్ జూన్ 17వ తేదీన పిల్లలందరూ కలిసి అనువైన ప్రదేశంలో చల్లడం, వందల సీడ్ బాల్స్ ని TV9 ప్రోత్సాహంతో ఇంత గొప్ప క్యాంపెయిన్ నిర్వహించడం చాలా గొప్ప విషయంగా ప్రజా ప్రతినిధులు అందరూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. వృక్షో రక్షతి రక్షితః దీక్షగచయే కల్పుదా వృక్షో రక్షతి రక్షితః చెట్లను మనమే పెంచుదా సస్యశ్యామలం పర్యావరణమే కాలుష్యరహితం సీడ్ బాల్ ఉండగా మనకు తోడుగా ఆయువు పెంచులే పచ్చని సౌధం వృక్షో రక్షతి రక్షితః దీక్షగచయే కల్పుదా పొగ కమ్మిన జీవితాలకు చల్లని చిరుగాలులే పంచుగా సెగలగసిన వడగాలినే చిరుజల్లులా మార్చుదా మనమంతా ఏకమై సీడ్ బాల్సే దాచుకుందాం చినుకురాలే సమయంలో మొలకలుగా మార్చుకుందాం సస్యశ్యామలం పర్యావరణమే కాలుష్యరహితం సీడ్ బాల్ ఉండగా మనకు తోడుగా ఆయువు పెంచులే పచ్చని సౌధం వృక్షో రక్షతి రక్షితః దీక్షగచయే కల్పుదా వృక్షో రక్షతి రక్షితః చెట్లను మనమే పెంచుదా TV9 ప్రారంభించిన సీడ్ బాల్ క్యాంపెయిన్లో భాగంగా ఇప్పటికే మనం ఖమ్మంలో కొంతమంది చిన్నారులతో సీడ్ బాల్స్ మేకింగ్ చేయించాం. సీడ్ బాల్స్ యొక్క ఇంపార్టెన్స్ పిల్లలకు చెప్పాం. సీడ్ బాల్ యొక్క ఇంపార్టెన్స్ చెప్తూ పిల్లలు ఖమ్మం పట్టణంలో ఒక భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రస్తుతం మనం ఖమ్మం సమీపంలో ఉన్న వెలుగుమట్ల ఫారెస్ట్ ఏరియాకి వచ్చాం. ఈరోజు సీడ్ బాల్స్ తయారు చేసిన పిల్లలతో కలిసి ఖమ్మం కమిషనర్ గారు ఇక్బాల్ గారు బాల్స్ త్రో చేసే కార్యక్రమంలో పాల్గొంటున్నారు. పిల్లలకు మోటివేషన్ ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ఆయన కూడా మనతో జాయిన్ అవుతున్నారు. సార్ చెప్పండి, సీడ్ బాల్ యొక్క ఇంపార్టెన్స్ మీకు ఎలా అనిపిస్తుంది? ఈ ప్రస్తుతం నవే డేస్ గ్రీనరీ లేక చాలా పొల్యూషన్ మనం ఫేస్ చేసిన పరిస్థితి. ఎంత ఇంపార్టెన్స్ అనుకుంటున్నారు సీడ్ బాల్స్? ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్స్ TV9 and the schools, those who participated today on this proper means important seed ball throwing event. So it was organized by TV9. So once again thank you for you people. So you are taking a very nice initiative for the protection of Mother Earth and ecology. ఇది చాలా సీడ్ బాల్ ఇస్ చాలా ఇంపార్టెంట్ థింగ్స్ now in this because putting plantation in very difficult terrain is very difficult, but with this help we can throw the seed balls during rainy season, and automatically 60 to 70% the seed balls will get a proper shape as a tree. So as far as last time I have discussed with my forest counterparts, they are telling that only 14% cover is there in Khammam district. So it is less than that the average of a country average, that is 33%. And we know that due to this deforestation and due to lack of greenery, we are facing so many problems like deforestation is there, then climate, warm climate,
the irregular rainfall, then soil erosion, so many things are there. If we will plant 500-600 trees in a lifespan, then we are giving a huge contribution to our society, our earth, our country, our district. మేము ఫ్రూట్స్ తింటాము కానీ వాటికి ఉన్న సీడ్స్ని మేము డస్ట్బిన్లో వేస్తాము. TV9 వాళ్ళు ఇచ్చిన మెసేజ్ ద్వారా మేము డస్ట్బిన్లో వేయకుండా వాటిని సాయిల్లో కలిపి సీడ్ బాల్ చేసి మేము వెళ్తున్నప్పుడు ఎక్కడైనా వేస్తే అవి పెద్దగా అవుతాయి. మేము ఆల్రెడీ ట్రై చేసాము, ప్లీజ్ మీరు కూడా ట్రై చేయండి. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కాలుష్యాన్ని నియంత్రించేందుకు TV9 చేపట్టిన సీడ్ బాల్ క్యాంపెయిన్కు కర్నూలులో మంచి స్పందన లభించింది. సీడ్ బాల్స్ తయారు చేసి వాటిని గ్రీనరీని పెంచడంలో భాగంగా శ్రీలక్ష్మి విద్యార్థులు పెద్ద ఎత్తున ఈ TV9 చేపట్టిన సీడ్ బాల్ క్యాంపెయిన్లో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రస్తుతం మనం ఆ స్కూల్ విద్యార్థులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ సీడ్ బాల్ క్యాంపెయిన్కి మీ నుంచి స్పందన. Nowadays, depletion of forest and disappearing of greenery is a major threat. And nowadays we don't have much trees and trees which are deforestation is increasing nowadays. Some individual Samaritans are there who dedicated their lives to save the trees and plant more trees. I request everyone to plant a single tree in your whole life. ప్రకృతి మనకు జీవన ఆధారం. దానివల్ల మనం ఆరోగ్యంగా ఉంటాము, మన వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలని నేను కోరుకుంటున్నాను. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని చాలా చోట్ల అందరూ సీడ్ బాల్ క్యాంపెయిన్ ని విజయవంతం చేశారు. ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం పర్యావరణం అనేది పూర్తిగా కూడా దెబ్బతింటున్నటువంటి పరిస్థితి. కాలుష్యం అనేది పెరిగిపోతుంది. సో మనం పొల్యూషన్ని ఓడించాలి, గ్రీనరీని గెలవాలి. ఇందుకోసమే TV9 ఎంచుకున్నటువంటి ఈ క్యాంపెయిన్ మొత్తం ఒక యుద్ధ ప్రాతిపదికన జరుగుతోంది. ప్రస్తుతం మనతో జక్కా వెంకయ్య ఉన్నారు, ఆయనతోనే మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇటీవల కాలంలో పర్యావరణానికి TV9 చేపట్టినటువంటి ఈ సీడ్ బాల్ క్యాంపెయిన్ ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలంటారు? TV9 ప్రారంభించిన ఈ మొక్కల నాటు ప్రారంభం అనేది చాలా సంతోషించదగిన విషయం. చెట్లు మనుషులకు ప్రాణాధారం. మీరేసిన ఈ విత్తనాలు మొలిచి సమాజంలో పూలు పూసి కాయలు కాసి పండ్లు వండి
జనం జీవించడానికి ఉపయోగపడతాయి. TV9 చేపట్టిన కార్యక్రమానికి వీళ్ళందరూ దే ఆర్ షోయింగ్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ దిస్, అండ్ ఐ హోప్ ది elders of these students who are here, they should see that these trees grow and this program also continues so that there is a lot of greenery in the country and also it controls pollution. పర్యావరణంపై పట్టు సాధించేందుకు తిరుపతిలో చిట్టి చేతులు కలిపాయి. గ్లోబల్ వార్మింగ్పై సీడ్ బాల్స్తో యుద్ధం ప్రకటించిన పరిస్థితి. తిరుపతిలోని ఒక ప్రైవేట్ స్కూల్లో మనము ఈ సీడ్ బాల్స్ సంబంధించినటువంటి కార్యక్రమం చేపట్టబోతున్న నేపథ్యంలో గెస్ట్గా తిరుపతి అర్బన్ ఎస్పీ జయలక్ష్మితో పాటు వెంకటేశ్వర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ దామోదరం కూడా వచ్చారు. అంటే సీడ్ బాల్స్తో పర్యావరణాన్ని పరిరక్షించేందుకు, లేదంటే ప్రాణవాయువును ఉష్ణోగ్రతల నుంచి ఏ విధంగా కాపాడుకోవాలి, ఇందుకు సీడ్ బాల్స్ ఎంతవరకు ఉపకరిస్తాయని ఈ నేపథ్యంలోనే TV9 చేపట్టినటువంటి క్యాంపెయిన్కు విశేష స్పందన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో వస్తున్న పరిస్థితి. 10 జిల్లాల్లో ఈ క్యాంపెయిన్ కొనసాగుతున్న పరిస్థితి. అయితే తిరుపతి అర్బన్ ఎస్పీ జయలక్ష్మి మనతో ఉన్నారు. మేడం చెప్పండి, ఈరోజు ఈ సీడ్ బాల్ క్యాంపెయిన్ ద్వారా పిల్లల్లో ఏ రకంగా పర్యావరణం మీద అవగాహన వచ్చే అవకాశం ఉందని చెప్పేసి మనం అనుకుంటున్నాం. ఒకటి మనకి మనం మంచిగా ఉండాలంటే ఎన్వైరన్మెంట్ బాగుండాలి, పరిసర బాగుండాలి, దానికి ట్రీ కవర్ బాగుండాలి, ఫారెస్ట్ కవర్ బాగుండాలి. సో ఈ పిల్లలు ఇట్లా సీడ్ బాల్ క్యాంపెయిన్ చేయడం వల్ల వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ అవుతుంది. అంటే ఎట్లా ఒక చిన్న విత్తనాలు అంత పెద్ద చెట్టుగా రావడానికి ఎట్లా ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ ఇయర్స్. ఈ క్యాంపెయిన్లో సైంటిఫిక్గా కూడా ఈ బాల్స్ వల్ల ఏమవుతుందంటే మాయిశ్చర్ రీటైన్ అవుతుంది ఆ సీడ్లో, అండ్ ఇన్సెక్ట్ కానీ వేరే ఇది కానీ అది తినకుండా ఉండేటప్పుడు కరెక్ట్ అయిన అంబియన్స్ ఇది వచ్చిన కండిషన్స్ వచ్చినప్పుడు ఇది మనకి చెట్టులాగా పెరుగుతుంది. సో ఆ కాన్సెప్ట్లో ఈ స్ప్రింగ్ టైల్ పిల్లలు చాలా మంచిగా పనిచేస్తున్నారు. ఇట్ ఈస్ వెరీ హార్టనింగ్ టు సీ దిస్. ఎక్కడ జాగ దొరికినా అక్కడ వచ్చి మనం చెట్లు పెంచడానికైనా ప్రయత్నం అనేది చేయాలి. ఉన్న చెట్లు కట్ చేయకుండా ఉండడానికి కూడా ప్రయత్నం చేయాలి. ప్రతి పౌరుడు సామాజిక బాధ్యతగా తీసుకొని ఒక సోషల్ యాక్టివిటీలో ఇది ఒక ఇంపార్టెంట్ భాగంగా తీసుకొని వెళ్తే వర్షాలు వస్తాయి, గ్రీనరీ పెరుగుతుంది, మనకు వేడి ఉండదు. ఈవెన్ ఏప్రిల్ మేలో కూడా మనం హ్యాపీగా ఉండొచ్చు. ఈ విధంగా ఈ కార్యక్రమాలు ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. మనం తిని పారేసేది విత్తనం కాదు, ఆక్సిజన్. కాలుష్యాన్ని నివారించే ఔషధం. సీడ్ బాల్ భవితకు ఆరోగ్యాన్ని అందించే ఆస్తి. ప్రతి ఒక్కరం సీడ్ బాల్ మీద అవగాహన పెంచుకుందాం, పచ్చదనాన్ని ఆహ్వానిద్దాం. భవితకు మూలం ఇది మొక్కల్లే మారాలి తరుణం. చేయి కలిపి లోకాన్ని పచ్చగా చేద్దాం, ఇది ప్రతి ఒక్కరికి కావాలి ఆదర్శం. అంతా ఒక్కసారి ఆలోచించండి, అందరినీ మార్గం నడిపించేయండి. ఒక్క సీడ్ బాల్నే విసిరేసేయండి, ఎన్నో మొక్కలుగా మొలకెత్తించండి. కాలుష్యమొచ్చి కోరల్ని చాచి కబళిస్తూ ఉంటే ప్రతినిత్యం దాని నుంచి మననే రక్షించుకోవచ్చు. చెట్లను పెంచడమే ఇది సత్యం. మట్టి ఉండలో విత్తనాలను దాచేసుంచాలి, వానాకాలం వీటిని మట్టిలో చల్లాలి. అరే పొట్టు పొట్టు నీరు ఒడిసి పట్టి మీరు మొలకెత్తేటి చిగురులకే జీవం పొయ్యండి. అంతా ఒక్కసారి
పచ్చదనం పచ్చదనం ఎటు చూసినా పచ్చదనం. పొల్యూషన్ కి సొల్యూషన్ సీడ్ బాల్. ఇదే నినాదంతో TV9 చేపట్టిన మహాయజ్ఞం సీడ్ బాల్ క్యాంపైన్ గ్రాండ్ ఫైనల్కి చేరుకుంది. ఇప్పటికే అన్ని జిల్లాల్లో కూడా పిల్లలు సీడ్ బాల్ యొక్క ఆవశ్యకతను తెలుసుకోవడం, గ్లోబల్ వార్మింగ్ని సీడ్ బాల్స్ ఏ విధంగా తగ్గిస్తాయో తెలుసుకోవడం మొత్తం అంతా కూడా చేస్తూ ఉన్నారు. అయితే ప్రజెంట్ విశాఖలో అయితే ఈ సీడ్ బాల్ క్యాంపైన్కు మంచి రెస్పాన్స్ వస్తుంది. వాటిని ఈ రోజు సీడ్స్ ఎంటీ ప్లేస్లో విసిరి వాటిని పెంచేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో కూడా నేర్చుకున్నారు. ఇవాళ ఎంటీ ప్లేస్లో విసరబోతున్నాము. సో దానివల్ల నాకు తెలిసింది ఏంటంటే గ్లోబల్ వార్మింగ్ తగ్గుతుంది అండ్ ఆక్సిజన్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. ఓకే, నువ్వు రోజు వాటర్ తీసుకొస్తావు కదా, సో మరి వాటర్ ఫుల్గా తాగేస్తావా? లేదు, ఒక్కొక్కసారి వాటర్ తాగకుండా ఇప్పుడు ఈ సీడ్ బాల్స్ వేస్తున్నాం కాబట్టి ఈ సీడ్ బాల్స్లో ఉన్న మా దగ్గర ఉన్న వాటర్ తోటి ఈ సీడ్ బాల్స్లో వేస్తాము. సో రైనీ సీజన్లో పెరిగితే మేము చాలా హ్యాపీగా ఉంటాము. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు పర్యావరణానికి ఈ సీడ్ బాల్ అనేది చాలా ముఖ్యమైనది. మనకి ఎక్కడ కూడా ఈ సీడ్స్ అన్నీ కూడా మనం ఈరోజు వేస్ట్ చేస్తున్నాము. కానీ వెనకటి కాలంలో మన గ్రాండ్ ఫాదర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఈ సీడ్స్ అన్నీ కూడా జాగ్రత్తగా ఎండబెట్టి ఆ చుట్టుపక్కల వేసుకొని ఆ రోజు పర్యావరణాన్ని కాపాడటం జరిగింది. ఆ రోజు వాళ్ళు వేసిన చెట్లే ఈరోజు మనకి ఈరోజు నీడనిస్తున్నాయి. కాబట్టి మనకి విద్యార్థులందరూ కూడా మనం నెక్స్ట్ భావితరాలు మీరే కాబట్టి మీరు ఈ యొక్క చెట్లన్నీ కూడా ఇప్పుడు నాటితే మీరు రేపు పెద్ద అయ్యేటప్పటికి మీ తర్వాత తరం వాళ్ళకు కూడా ఈ చెట్టు ఉపయోగపడుతుందని ముందుగా TV9 వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. పచ్చదనం పచ్చదనం ఎటు చూసినా పచ్చదనం. ప్రస్తుతం మేము నిర్మలా హై స్కూల్లో ఉన్నాం. వాళ్ళ చేతుల్లో ప్రదర్శిస్తున్న ప్లకార్డులను మనం ఒకసారి దృశ్యాల్లో చూస్తూ ఉన్నాము. పచ్చదనం కోసం సీడ్ బాల్ ఛాలెంజ్ అంటూ వాళ్ళు ప్రదర్శిస్తున్న ప్లకార్డులు, ఆ ప్లకార్డులు కూడా వాళ్ళకు వాళ్ళే సొంతంగా తయారు చేసుకున్నారు. మేము TV9 చేస్తున్న ఈ క్యాంపెయిన్లో మేము పాల్గొంటామంటూ వాళ్ళకు వాళ్ళే స్వచ్ఛంగా ముందుకొచ్చారు. TV9 చేస్తున్న ఈ క్యాంపెయిన్ చాలా బాగుందని చెప్తా. ఎందుకంటే పెద్దవాళ్ళం ఇదివరకు మొక్కలు నాటాం, ఇప్పుడు చిన్నపిల్లలతో మనం సీడ్స్ వేయించి మొక్కలు నాటిస్తున్నాం. అంటే భావి తరాలకి ఈ చిన్నారి పిల్లల చేతులతో వేసేటువంటి మొక్కలు ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నా. చాలా సంతోషంగా ఉంది TV9 వాళ్ళు ఇలా రావటం. దీనికోసం ముఖ్యంగా సీడ్ నాటి ఒక చెట్టును పెంచాలి ప్రతి ఒక్కరని ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఈజ్ వెరీ వెరీ యూస్ఫుల్ ఫర్ ద చిల్డ్రన్. TV9 చేపట్టిన ఈ పర్యావరణ పరిరక్షణ కోసం ఈ సీడ్ బాల్స్ కార్యక్రమం చాలా బాగుంది. మనదే 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 మనదే. సార్, ఈ సీడ్ బాల్ క్యాంపెయిన్ గురించి బేసికల్గా TV9 స్టార్ట్ చేసిన ఈ యాక్టివిటీ గురించి, ముందుగా సీడ్ బాల్స్ గురించి, పర్యావరణాన్ని పరిరక్షించడానికి గురించి మీరేం చెప్తారు? సో ఇది చాలా సంతోషం అండి. వెరీ గుడ్ ఆగరీ అండ్ ప్రెడిక్షన్ బికాస్ సీడ్ బాల్ క్యాంపెయిన్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ ద ఎన్విరాన్మెంట్ అండ్ ఎకో సిస్టమ్. సో బేసికల్లీ ఏమంటే మనకు చెట్లు నాటడం ఎంతవరకు అని ఒక్కసారి చూస్తే కాలుష్యరహితం అవుతుంది వాతావరణం. ఎందుకంటే వాతావరణంలో 78% నైట్రోజన్, 21% ఆక్సిజన్, 0.03% కార్బన్ డైఆక్సైడ్ నియాన్ ఆర్గాన్ కాంపోజిషన్లో ఉంటుంది. దాంట్లో ప్రధానంగా మనం కార్బన్ డైఆక్సైడ్ని తగ్గించి ఆక్సిజన్ని పెంచడానికి చెట్లు ఎంతో ఉపయోగపడుతుంది. ఎందుకంటే చెట్లు ఒక్కటే ఈ ప్రపంచంలో ఆక్సిజన్ని విడుదల చేయగలవు, కార్బన్ డైఆక్సైడ్ని అబ్జర్వ్ చేయగలవు. ఇంకా ఏ జంతువులు కానీ ఎవరు మానవులు కానీ ఈ శక్తి అనేది ఉండదు. ఇక్కడ మనతో పాటు స్కూల్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. చాలా మంది ఇవాళ వచ్చి ఈ సీడ్ బాల్ క్యాంపెయిన్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. గైస్, హూ ఇస్ గోయింగ్ టు టాక్ నౌ సీడ్ బాల్ క్యాంపెయిన్ గురించి? నువ్వు చెప్తావా? చెప్పు, ఏం తెలుసు నీకు? పసిడి పచ్చని రాష్ట్రం కోసం ఈ సీడ్ బాల్ యజ్ఞం. ఈ సీడ్ బాల్ ప్రాజెక్ట్ అనేది పరిమితులు లేని ప్రాంతాలకు భూమికి జరుగుతుంది. ఈ సీడ్ బాల్ అనేది విత్తనాలతో, పత్తి నారలతో, కాగితపు గుజ్జుతో, బంకమట్టితో తయారు చేస్తారు. ప్రకృతిని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది. చెట్లను కొట్టేయడం వలన, అడవులు నరికేయడం వలన భూపాతం అనేది ఎక్కువైపోతుంది. దీనివల్ల మనకి చాలా నష్టాలు రావచ్చు. పచ్చదనం లేని భూమిని మనం ఊహించుకోలేము. పర్యావరణ పరిరక్షణ
ప్రతి పౌరుని బాధ్యత. రక్షతి రక్షితః వృక్షో రక్షతి రక్షితః పెట్టు రావి చెట్టు గంగరావి చెట్టు దరంట వేప చెట్టు మరిగానుగ చెట్టు పెట్టు రావి చెట్టు గంగరావి చెట్టు దరంట వేప చెట్టు మరిగానుగ చెట్టు నిదరా గన్నేరు చెట్టు నేరేడు చెట్టు కోడిపుంజ పూల చెట్టు పొన్నా చెట్టు ఇంట్లో నా మామిడి చెట్టు చెరువు గట్ల కొబ్బరి చెట్టు పొలిమేరల మర్రి చెట్టు పొలం గట్ల చింత చెట్టు పెట్టు 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 రావి చెట్టు గంగరావి చెట్టు దారంట వేప చెట్టు మరిగానుగ చెట్టు పెట్టు రావి చెట్టు గంగరావి చెట్టు దారంట వేప చెట్టు మరిగానుగ చెట్టు నీ పుట్టిన రోజున పెట్టు ఒక చెట్టు ఆహా జెండా పండుగ రోజున పెట్టు మరో చెట్టు నీ పుట్టిన రోజున పెట్టు ఒక మనదే 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 ఆనింగి ఈ మేఘం వర్షించే చిరుజల్లు మనదే ఆమలక ఈ చిగురు నీడిచ్చే ప్రతి చెట్టు మనదే రెక్కలతో కాళ్ళు ఎగిరే పక్షుల గుంపు మనదే ప్రకృతికే ఊపిరిలా మారిన గాలి మనదే వీటన్నిటినీ ప్రేమగా పెంచు అవేలే ఆయునే పంచు నీతో పాటు వచ్చేదేది నీ తరువాత ఇచ్చేదేది పచ్చదన మేలే పచ్చదన మేలే ఈ మట్టిలోనే పుట్టిన ప్రతి జీవికి జీవం ఇవిలే మనదే మనదే ఈ ప్రకృతే మనదే 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 ఈ సీడ్ బాల్ మనదే ఒక విత్తు నాటి వనాలనే సృష్టించే యజ్ఞం మనదే చెలరేగుతున్న కాలుష్యాన్నే అణిచేటి సమరం ఇదిలే ప్రతినిత్యం జన్మించే ఎన్నెన్నో వర్ణాలై వేకువలా పూచేటి ప్రతి సుమము మనదే ఉడమినిలా వెలిగిస్తూ ఈ పసిడి కాంతులనే అద్దేటి చినుకుల్లో చిగురుల చైత్రమిదే ఈ విత్తనమే మన ప్రాణం సీడ్ బాలే మన ధైర్యం మనమంతా చెయ్యి కలిపి చల్లేద్దాములే నాతో మీరు వచ్చేస్తారా పచ్చని చిగురులు చూసేస్తారా లోకం మొత్తంగా